తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని 125వ జయంతి వేడుకలు పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. శ్రీరాములు గారు జయంతి సందర్భంగా ఈరోజు అమరావతిలో 58 ఫీట్ ఆయన స్టాచ్యూ ఇనాగరేట్ చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి పొట్టి శ్రీరాములు గారిని ఒక నెల్లూరు జిల్లా పేరు పెట్టుకొని దాంతో పరిమితం చేశాము. ఇది ఈ ప్రభుత్వం ఆలోచనతో రికార్డ్ స్పీడ్ లో అసలు 6 నెలల్లో ఈ విగ్రహం ఈ పార్క్ ఏర్పాటు చేయడమే ఒక పెద్ద అచీవ్మెంట్. మనం అందరూ అభినందించాలి. ఈ కార్పొరేషన్ ని ట్రస్ట్ ని చాలా ఫార్మాట్ గా చేశారు. అసలు సిఆర్డి ఏరియా అమరావతి ఏరియా క్యాపిటల్లో ఒక సెంట్ కూడా ఎవరికి ఇవ్వాలంటే చాలా ఆలోచన చేస్తారు. ఎందుకంటే విలువ ఎక్కువ, వాల్యూ ఎక్కువ అక్కడ ల్యాండ్ కి. ఆ పరిస్థితిలో కూడా 6 ఏకర్ ఈ పర్పస్ కి ఇవ్వడం, దాంతో పాటు ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం పెద్ద అచీవ్మెంట్ అసలు. దీంతో పాటు అక్కడ ఒక స్టాచ్యూ పెట్టి వదలడం కాదు, ట్రస్ట్ పెడుతున్నారు, పార్క్ పెడుతున్నారు. ఆయన జీవితం గురించి అందరికీ తెలియచేయాలి, భావితరాలకి తెలియచేయాలి. కాబట్టి ఒక లైబ్రరీ లాగా, ఒక మ్యూజియం లాగా స్కూల్స్ కి అక్కడ పిల్లల్ని తీసుకువెళ్ళి చూపించడానికి అన్ని పెడుతున్నారు. ఇవన్నీ నేను చెప్పాలంటే ఆయన చేసిన మహాబలిదానం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, దాన్ని గుర్తించడానికి, దాని గురించి అందరికీ చెప్పడానికి. అండ్ ఇది ఒక కమ్యూనిటీ కోసం మాత్రమే కాదు, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు. ఆర్వైస్ ప్రముఖులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, మన ఆర్వైస్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ జరగటం చాలా గొప్ప విశేషం. ఏదైతే ఆర్యవైస్ ప్రముఖుల యొక్క వ్యాపారాలు బాగుండాలి, ఆర్థిక పరంగా వాళ్ళు బాగుండాలని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఇటువంటి కార్యక్రమాల్లో ఆర్యవైశ్యుల యొక్క ఖ్యాతి ఇంకా పెంచడానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ ఇవాళ చేయటం, అదేవిధంగా స్మృతివనాన్ని ఇవాళ ఏర్పాటు చేసి దాన్ని ఓపెన్ చేయటం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి మొదటి నుంచి కూడా ఆర్యవైశ్యులందరూ కూడా మరి ఉమ్మడి కుటుంబం అండగా ఉన్నారు. వారి వ్యాపారాలు బాగుంటే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. కాబట్టి రైతులు బాగుండాలి, వ్యాపారాలు బాగుండాలి, దాంతోపాటు చదువుకునే బిడ్డలు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆలోచనతో ఎప్పుడు చెప్తా ఉంటారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనం ఎప్పుడు కూడా సదా రుణపడి ఉండాలి.